హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓయమ్మడి. సో ఈరోజైతే వ్లాగ్ ఏంటంటే దిస్ వ్లాగ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అఫ్ కోర్స్ స్పెషల్, నాకు మాత్రం చాలా స్పెషల్. సో ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్ నేను ఒక్కదాన్నే సోలో డేట్కి వెళ్తున్నా లంచ్కి. సో ఇది నాకు చాలా అంటే చాలా పెద్ద విషయం. లైక్ నేను నా లైఫ్లోనే ఎప్పుడూ ఒక్కదాన్ని వెళ్ళి ఎక్కడికి తినలేదు. లైక్ అట్లీస్ట్ నేను ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నేను ఇనిషియేషన్ కూడా తీసుకోను. వాళ్ళే ఆర్డర్ పెడుతుంటారు, చూస్తారు, బిల్ పే చేస్తారు, అయిపోతుంది. లైక్ అంత డిపెండెంట్ నేను. అట్లాంటిది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను లాస్ట్ మంత్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 3 వీక్స్ నుంచి అయితే అసలు ఏ జంక్ తినలేదు బయట. అసలు అంటే అసలు తినలేదు. నాకు చాలా క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా నేను ఒక్కటే అనుకున్నా, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీకెండ్ జంక్ తింటా. సో నాకు ఏది కావాలంటే అది మొహం కొట్టే అంత తింటా. నెక్స్ట్ 3 వీక్స్ అసలు జంకే తినను, బయటనే తినను అని చెప్పి అనుకున్నా. ఈ మధ్య కొంచెం హెల్తీ హ్యాబిట్స్, స్లీప్ స్కెడ్యూల్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో ఆ పార్ట్ లైక్ దానిలో భాగంగా నేను అట్లా అనుకున్నాను. అండ్ లాస్ట్ వీక్ వరకు నాకు చాలా అంటే చాలా క్రేవింగ్స్ ఉండే. లైక్ ఇంకా ఆర్డర్ పెట్టేద్దాం అనేదాకున్నా కూడా స్టిల్ ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్. లేదు ఇంకొక 1 వీక్ ఉన్నది, ఈ వీకెండ్ అయిపోతే నెక్స్ట్ వీకెండ్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను నేను ఈ రోజు కోసం. కట్ చేస్తే నిజంగా హానెస్ట్గా నా మనసులో నుంచి చెప్పాలంటే నాకు ఇప్పుడు ఏ క్రేవింగ్స్ లేవు, పోవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. బట్ ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ నేను తీసుకెళ్తాను, కంట్రోల్ చేసుకో అని చెప్పేసి. ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు ఎనర్జీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా, ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు లిటరలీ ఏ డ్రెస్ వేసుకుందాం, ఏం చేద్దాం, ఎట్లా అని చెప్పేసి చాలా ప్లాన్ వేసుకున్నా. బట్ ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ వస్తలేదు. లిటరలీ నేను 6 నుంచి ట్రై చేస్తున్నా లేవడానికి, ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పటికి కూడా నేను యాక్చువల్లీ నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ డే, స్టిల్ ఆఫీస్కి రమ్మన్నారు. సో తలస్నానం నేను చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు నేను తలస్నానం ఆయిల్ పెట్టుకోవాలి, తలస్నానం చేయాలి, రెడీ అవ్వాలి, వెళ్ళాలి, రావాలి. ఇంకా యూట్యూబ్ వీడియోస్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. అసలు మంచిగా 2 డేస్ కొంచెం మంచి ఫ్లోలో వచ్చినా కథం ఈ వర్క్, ఈ స్ట్రెస్, ఈ లొకేషన్ ఇదంతా ఆగమైంది. అవి వీడియోస్ పోస్ట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎడిట్ చేయాలి, అది కాకుండా ఆఫీస్ వర్క్ ఇంకా ఉన్నది. సో ఇవన్నీ ఉండేసరికి నాకు మనసులో చాలా థింగ్స్ ఉన్నాయి. అవి చేయాలి, ఇవి చేయాలి అని చెప్పి. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదేమో, నాకు అర్థమవుతలేదు. బట్ నో గైస్, ఇంట్రెస్ట్ లేకున్నా తెచ్చుకుందాం, ఇవాళ పోతున్నాం. అండ్ లెట్స్ మేక్ దిస్ డే మెమరబుల్. కాసేపు అన్నీ మర్చిపోతాను నేను. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్ ఇంట్రెస్ట్ అండ్ మూడ్. ఇప్పుడే లేచిన నేను ఇంకా బ్రష్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని బ్రష్ చేసుకొని ఒక గంట మేబీ థంబ్నెయిల్స్ ఎడిట్ చూస్తా. లైక్ ఏదో ఒకటి చేసి తలస్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని అంటే నాకు ఆఫీస్కి ఎట్లా బోర్ ఏముండదు, ఆఫీస్కి ఏం వేసుకుంటాం అనిపిస్తుంది. మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి లెట్స్ గో. అండ్ ఐ డోంట్ నో నేను ఎంతవరకు షూట్ చేయగలుగుతానో. గైస్ ప్లీజ్ అండర్స్టాండ్, ఒక్కదాన్ని పోవడమే నాకు అంత పెద్ద విషయం అన్నప్పుడు ఒక్కదాన్ని షూట్ చేయడం అయితే ఇంకా పెద్ద విషయం. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కుడ్ షూట్. ఐ ట్రై మై బెస్ట్, బట్ చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అసలు ఒక్కదాన్ని కూర్చొని ఒక టేబుల్లో నేను ఎట్లా తింటున్నానో నాకు ఇంకా ప్రాసెస్ అవుతలేదు. అట్లాంటి షూట్ అంటే ఐ ట్రై మై బెస్ట్ గైస్. సో కొంచెం తక్కువ కంటెంట్ వచ్చినా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నా, సో ఐఎమ్ నాట్ ప్రో ఎట్ దాట్. సో యా, ప్లీజ్ వాచ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. అసలు ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, నేను ఏం చేస్తున్నా తెలియదు. యాక్చువల్లీ మెక్డానల్డ్స్కి పోదాం అనుకుంటున్నా, అదొక్కటి మాత్రం ఫిక్స్ అయినా. అండ్ ఫస్ట్ ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటా. హలో గాయ్స్, ఇప్పుడే స్నానం అయితే చేసి వచ్చిన నేను. లైక్ తల స్నానం అంటే మినిమం గంట పడుతుంది నాకు. సో జుట్టు అంటే ఆబ్వియస్గా నేను ఎయిర్ డ్రై చేస్తే సాయంత్రం వరకు కూడా అది ఆరదు. సో కాసేపు కొన్ని మారిపోయినాక హెయిర్ డ్రైయర్ పెట్టేస్తాం. సో అలోపు నెయిల్ పాలిష్ పెట్టుకుందాం మనం, ఎందుకంటే నెయిల్స్ పెంచుకున్నా ప్లస్ నెయిల్ పాలిష్ ఉన్నది. సో ఇంకంతకన్నా ఇంకేం రీజన్ కావాలి. అండ్ ఐఎమ్ థింకింగ్ వాట్ టు వేర్. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటేమో జీన్స్, లైక్ నా దగ్గర ఒక కొత్త టాప్ ఉంది బ్లాక్ కలర్ది, అది వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఐ వాంట్ టు వేర్ ఎ ఫ్రాక్. అంటే ఫ్రాక్ వేసుకుంటే ఏమన్నా కొంచెం ఓవర్ డ్రెస్డ్గా ఉంటుందా అని చెప్పి భయం వేస్తుంది. అంటే ఓవర్ డ్రెస్డ్ అంటే అదేం ఇట్లా టూ మచ్ హెవీ ఫ్రాక్ కాదు, బట్ ఓవర్గా ఉంటుందా ఏమైనా అని చెప్పి కొంచెం భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఓకే,
లైక్ ఇట్స్ మై ఫస్ట్ సోలో డేట్. సో అది నా ఇష్టం, ఎవరేమనుకుంటే ఏంది అని చెప్పి మళ్ళీ ఒక సైడ్ అనిపిస్తుంది. ఆలోచించాలి. ప్రస్తుతానికైతే నేను ఫ్రాక్ అని అనుకుంటున్నా, మోస్ట్లీ వేసుకుంటా. కాకపోతే కొంచెం తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నది. లైక్ హౌ ఆమ్ ఐ గోనా ఫేస్ అంటే ఏం కాదు, జస్ట్ కాకపోతే నేను ఇక్కడ చాలా దగ్గర అనమాట, లైక్ వాకబుల్ డిస్టెన్స్. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్తా, చాలా మంది ఉంటారు. అసలే ఇవాళ సాటర్డే, సో ఆబ్వియస్గా అందరూ వీకెండ్ కదా. ఇక్కడనే బయట ఫుల్ ఇంకా హ్యాపెనింగ్ ఉంటుంది మా స్ట్రీట్ అంతా. సో అదే ఆలోచిస్తున్నా, హౌ ఇస్ ఇట్, వెళ్ళాలా లేకపోతే జీన్స్ వేసుకొని పోవాలా అని చెప్పి. యా డన్, ఐ రూన్డ్ ఇట్ బ్రో. ఒక్క కోట్ మంచిగా ఉన్నప్పుడు అనవసరంగా 2 కోట్లు వేసిన. బట్ హౌ ఇస్ ఇట్, ఓకే. ఒక్క 2 minutes ఇది ఆరిపోయినాక క్విక్గా టైం 12 అవుతుంది. తొందరగా జుట్టు ఆరబెట్టుకోవాలి. హెయిర్ డ్రైయర్తోనే చేసుకుంటాము. హెయిర్ డ్రైయర్ చేసుకొని ఐ విల్ షో యూ మై డ్రెస్. సో ఓకే, ఇప్పటికైతే ఫ్రాకే వేసుకుంటా అనుకుంటున్నా. అంటే సరే, ఒకవేళ అంత భయం వేస్తే వెళ్ళేటప్పుడు ఆటో బుక్ చేసుకుని పోదాం. దగ్గర ఒక 1 kilometer ఉంటుందో, కొంచెం తక్కువనే ఉంటుంది కావచ్చు. దానికన్నా తిట్టుకోకండి, ఆ మాత్రం దానికి ఆటో ఎందుకని చెప్పి బుక్ చేసుకొని వెళ్ళి తిన్నాక నడుచుకుంటూ వద్దాంలే, ఏముంది అని చెప్పి అనుకున్నా. లెట్స్ అంటే వర్షం కూడా పడుతుంది, ఇందాక పడింది, ఇప్పుడు తెలియదు. ఒకసారి విండో ఓపెన్ చేసి చూడాలి. సో లెట్స్ సీ, నేను మీకు అప్డేట్ ఇస్తా ఏం జరుగుతుందని. ఓకే గాయస్, ఐఎమ్ ఆల్ రెడీ. నేను చెప్పినట్టు ఫ్రాకే వేసుకున్నాం అండ్ మంచి క్యూట్గా రెడీ అయిపోయా. ఇయర్ రింగ్స్, చైన్ అండ్ మై బ్రేస్లెట్. సో ఇంకెళ్దామా, టైం వచ్చేసి 1:30 అవుతుంది. నేను ఎప్పుడు 1కి వెళ్దాం అనుకున్నా, 1:30 ఇంకా నేను స్టార్ట్ అవ్వలేదు. బట్ యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నేను మీకు టోటల్ అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ మై హెయిర్. నేను కూడా చూసుకోలేదు ఎట్లుందో. అండ్ యా, ఐఎమ్ లుకింగ్ ప్రెటీ గుడ్. ఐ లవ్ ది లుక్. ఇంకెళ్దామా, అండ్ ఐఎమ్ థింకింగ్ టు టేక్ మై బ్యాగ్ వేసుకొని మనం వెళ్ళిపోదాం నా ఫస్ట్ ఎవర్ సోలో డేట్కి. లైక్ ఐ వాంట్ ఇట్ టు బీ మెమరబుల్. అందుకే కొంచెం ఎక్స్ట్రాగా రెడీ అయినట్టు అనిపించింది నాకే. బట్ యా, దిస్ ఈజ్ మై బ్యాగ్. లెట్స్ గో. యాక్చువల్లీ నేను ఆటో బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు అంటే 2 reasons ఉన్నాయి. ఒకటి, చాలా బురదగా ఉంటుంది ఇక్కడ. దగ్గర యాక్చువల్లీ 1 kilometer 900 meters ఏదో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వర్షం పడేలా ఉంది. ప్లస్ యాక్చువల్లీ నాకు కొంచెం భయం వేస్తుంది ఒక్కదాన్ని ఇట్లా వెళ్ళాలి అంటే. ఎవరు పట్టించుకోరు, ఐ నో, బట్ స్టిల్ కొంచెం భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో. ఏమంటారు, నా ఫస్ట్ డేట్ నడుచుకుంటూ వెళ్ళాలని నాకు లేదు. అట్లీస్ట్ ఆటో అయినా బుక్ చేసుకొని పోదామంటున్నాను. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తా ఆఫ్ కోర్స్. సో బట్ ఐఎమ్ నాట్ షూర్ నేను ఎంత షూట్ చేస్తున్నా గైస్. ప్లీజ్ బేర్ విత్ దట్. ఓకే, లెట్స్ గో. చాలా లేట్ అయిపోయింది అండ్ ఒక చిన్న కాల్ ఉంది, అది మాట్లాడేసి మనం వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో లెట్ మీ షో యూ మై బెడ్. నాది ఎంత ఘోరంగా ఉన్నది నా బెడ్. లుక్ ఎట్ దాట్ గైస్. రెడీ అవ్వడానికి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు సదరే ఓపిక అస్సలు లేదు, వచ్చినాక చదువుకుంటా నేను అన్నీ. లెట్స్ గో. ఐ లుక్ ప్రిటీ కదా. లెట్స్ గో. హలో గాయ్స్, నేను ఇప్పుడే వచ్చిన. కింద కూర్చున్నా ఫస్ట్, మళ్ళీ పైకి రావాలా, పైకి వెళ్దామా అని చెప్పి అనుకున్నా. చూసేసరికి పైకి వచ్చిన. అండ్ లుక్ ఎట్ దిస్, లైక్ ఎవ్వరు లేరు ఇక్కడ. అండ్ యూనో ఆక్వర్డ్గా ఫీల్ అయినా తెలుసా మీకు, ఆర్డర్ చేయాలన్నా లైక్ ఘోరంగా. ఫైనల్లీ పైకి వచ్చిన. అండ్ ఇప్పుడైతే నాకు మంచిగా ప్రైవసీ ఉన్నది, మంచిగా మాట్లాడుకోవచ్చు, అంటే లైక్ వీడియో మంచిగా తీసుకోవచ్చు. యా, దిస్ ఈజ్ మై ప్లేస్ అండ్ మై వ్యూ గైస్. నా ఆర్డర్ వచ్చింది, చూపిస్తాను మీకు. టడా, ఐ హావ్ ఆర్డర్డ్ బర్గర్, డ్రింక్ అండ్ ఫ్రైస్. బేసిక్ ఎవడైనా ఇప్పుడు నేను అదే ఆర్డర్ చేసుకున్నాను. యా, లెట్స్ స్టార్ట్ విత్ ఫ్రైడ్ రైస్. అసలు నేను ఇక్కడ ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడానికి ఎవరు లేరు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. గైస్ ఫైనల్లీ అంటే చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయినా ఫస్ట్ లోపలికి. అసలు నాకు ఎంట్రన్స్ చేయడం కూడా అర్థం కాలేదు. నా ఫ్రెండ్కి కాల్ చేసి, బ్రో ప్లీజ్ నువ్వు కాల్లోనే ఉండు అని చెప్పి దాంతో మాట్లాడుకుంటా. ఆర్డర్ చేయడానికి కూడా ఎంత టైం తీసుకుంది.
స్టార్ట్ చేయడానికి కూడా ఎంత టైం తీసుకున్నా తెలుసా నేను తీసుకో. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. ఫైనలీ నేను బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ కాదు, పెద్ద భయాన్ని చేసినాం. బర్గర్ కోర్స్ చికెన్ బర్గర్ వదిలిపెట్టుకున్నాం. బేసిక్గా ఏది కనిపిస్తే అది పెట్టినాం. ఎక్కువ ఆలోచించండి, అసలు టెన్షన్లో ఉన్నాయి. ఫైనలీ నా వావ్, నా స్ట్రాకి మొత్తం లిప్స్టిక్ అండి. నేను జస్ట్ హోప్ ఎవరి పైకి రావద్దు. గాయ్స్, ఇట్స్ ఆల్ డన్. వెళ్ళినా వచ్చేసిన, అసలు చాలా తొందరగా అయిపోయింది. దగ్గర కాబట్టి వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వచ్చిన. దిస్ ఇస్ మీ గాయ్స్, ఇట్స్ ఆల్ డన్. ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ మై సోలో డేట్. చాలా షార్ట్ బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ మనం ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెళ్ళిన ఫస్ట్ మాత్రం ఘోరంగా ఆక్వర్డ్ అనిపించింది లోపలికి. నాకు ఎంట్రన్స్ అది దొరకలేదు ఫస్ట్ థింగ్. ఇంకా నా ఫ్రెండ్తో కాల్ అట్లా ఉండి అట్లా ఎట్లా అట్లా తెలుసుకొని పోయినా. అక్కడికి కొంతమంది నన్ను విచిత్రంగా చూసిండ్రు, అది వేరే విషయం. తర్వాత పోయినా ఆర్డర్ చేసుకున్నా. పైకి వెళ్ళాలని ఉండే నాకు, కింద ఎట్లా ఇప్పుడు వెళ్ళొచ్చా పైకి, ఏం వేయాలి ఏంది అని చెప్పేసి కొంచెం ఉండే. సో స్టిల్ ధైర్యం చేసి వెళ్ళొచ్చా పైకి వెళ్ళాలని వెళ్ళిరా. అక్కడ కూర్చున్నా. లక్కీలీ పైన ఎవరు లేరు. సో కొంచెం సేపు వీడియో తీసుకున్నా, మాట్లాడినా, ఫొటోస్ తీసుకున్నా, అయిపోయింది. తినేసిన. తిన్నాక ఓకే నెక్స్ట్ అంటే ఇంకా 2 నిమిషాలు నా పీజీ వచ్చేసిందని వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వచ్చిన. ఎందుకు వేస్ట్ చేయాలి, 40 రూపీస్ చాలా దగ్గర కదా అని చెప్పి. నేను డన్. సో ఫైనలీ యువర్ గర్ల్ డిడ్ ఇట్. సో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ టూ గైస్. ఎందుకంటే నా అంత ఇంట్రోవర్ట్ ఎవరు ఉంటారు నాకు తెలిసినంతవరకు. అంత మొహమాటం నాకు ప్రతిదానికి. అట్లాంటిది నేనే వెళ్ళి రాగలిగినట్టు మీరు కూడా. కాకపోతే సేఫ్ సైడ్కి బ్లూటూత్ పెట్టుకొని ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు యాక్టర్నే చేయండి. నో వన్ కేర్స్. యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఓవర్ డ్రెస్డ్ అనిపించింది. అందరు నైట్ డ్రెస్లు వేసుకొని, మోస్ట్లీ జీన్స్లు వేసుకొని వచ్చారు. నేను ఇట్లా ఫ్రాక్, హెయిర్ లీవ్ వేసుకొని ఇంతగానో రెడీ అయ్యి వచ్చిన. మరి ఇట్స్ ఓకే, అంతే. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. సో ఎప్పుడు మనం బెస్ట్గా రెడీ అయ్యి ఉండాలి. లైక్ యూనో దేన్నైనా రెడీగా ఉండడానికి. దిస్ ఇస్ మై ఫేస్. యాక్చువల్లీ ఏమైనా రీల్ ఏమైనా చేస్తా కదా, ఇంత కష్టపడ్డా పోయినా వచ్చిన పొద్దున్న నుండి టైం 3 అవుతుంది. నేను ఇవాళ చేసిన ఏకైక పని రెడీ అవ్వడం, వెళ్ళి తిని రావడం అంతే. సో ఐ విల్ ట్రై ఏదైనా రీల్స్ ఉంటే చేయడానికి. హే గాయ్స్, సో వచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకున్నా. డ్రెస్ చేంజ్ చేసుకునే ముందు చాలా రీల్స్ చేసిన. అంటే లైక్ రీల్స్ చేయడానికి ట్రై చేసిన. నేను ఇంత రెడీ అయినా కదా, అప్పుడే డ్రెస్ ఇప్పాలా అని చెప్పి అనిపించింది. సో కొన్ని రీల్స్ చేసిన, అంత బాగేం రాలేదు. అంటే అప్పుడెప్పుడో టిక్టాక్ చేసినప్పుడు చేసేది నేను. అప్పుడన్నా యాక్టింగ్ మంచిగా వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. నాకు క్రింజ్ అనిపిస్తుంది. సో ఏదో అట్లా కొన్ని చేసిన. ఏదో చాలా కష్టపడి ఒక ఎడిట్ చేసిన, అది పోస్ట్ కూడా చేసేసిన. అండ్ ఇవాళ మార్నింగ్ గెట్ రెడీ విత్ మీ చేసిన, అది పోస్ట్ చేసి రేపటికి షెడ్యూల్ చేసి పెట్టిన. అసలు ఇవాళ టైం ఎట్లా గడిచిపోయింది తెలియలేదు గాయస్. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock, నైట్ 8 o'clock. నేను మార్నింగ్ 8కి లేచిన. ఇప్పుడు అసలు ఏం చేసిన మధ్యలో, ఓకే వేస్ట్ అని అనను. లైక్ దిస్ డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ, అఫ్ కోర్స్. బట్ లైక్ నాకు ఏం చేసినట్టే అనిపించలేదు. చాలా తొందరగా ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసి రెడీ అయ్యి పోయినా, వచ్చినా గతం కాసేపు పోయేసరికి నాకు 3 something అయింది, 3:30. కాసేపు పడుకొని ఫోన్ రీల్స్, ఫస్ట్ ఒక గంట సేపు రీల్స్ చేసిన. తర్వాత జస్ట్ ఎడిట్ చేసిన. అటు ఇటు చూసేసరికి టైం 8 అవుతుంది. చాలా తొందరగా గడిచిపోయింది ఇవాళ. సో ఇప్పుడు పని ఏంటంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. లిప్స్టిక్, లైనర్ అట్లనే ఉన్నది ముఖానికి, చేసుకోవాలి. అసలుకే ముఖం ఈ మధ్య మంచి లేదు. అంటే ఏదేదో అవుతుంది చూడండి. అసలు ఈ పింపుల్ ఏమైంది దీనికి, అసలు ఇదేం పింపుల్ అవ్వదు నాకు అర్థమవుతుంది. అంటే ఎందుకు వచ్చిందో, వేడి వల్ల వచ్చిందా లేకపోతే నార్మల్గా హార్మోనల్ యాక్నే, నాకేం అర్థమవుతలేదు.
ఫేస్ వాష్ చేసుకొని డిన్నర్ చేసేసి వస్తా. అంత హెవీగా ఏం లేదు గైస్, నాకు కడుపు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, లైక్ 70-80% ఎంటీగానే ఉన్నది. సో డిన్నర్ చేసేసి వచ్చి ఇవాళ ఉన్న వ్లాగ్స్ అన్ని ఎడిట్ చేయాలి గైస్, లైక్ లిటరలీ అన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా. ఎట్లాగో ఇవాళ నేను ప్రాజెక్ట్ చేయలేను, నా ఆఫీస్ వర్క్ చేయలేను. సో ఆ వ్లాగ్స్ అన్ని ఏ నైట్ అయినా ఎడిట్ చేస్తాను. రేపు నా రూమ్మేట్ వస్తుంది మళ్ళీ, సో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో ఏం వాయిస్ ఓవర్లోనే ఇప్పుడే ఇచ్చేస్తా, ఫినిష్ చేసేస్తా, చేసినాకనే అనుకుంటే వాళ్ళ. సో అట్లీస్ట్ ఆ ప్రొడక్టివిటీ, ఆ ఫీలింగ్ అని ఉండాలి వాళ్ళకు.